టీడీపీ నేత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ బీసీ డిక్లరేషన్ వడ్డర్లకు అండా తెలుగుదేశం జెండా కరపత్రాలను ఆవిష్కరించారు. వడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని, వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ కల్పిస్తామని ఈ సందర్భంగా బోండా ఉమ తెలిపారు. బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్ల సప్లై నిధులు దారి మళ్లించిందని, అధికారంలోకి వచ్చాక బీసీ సప్లాన్ నిధులను బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామని, చట్టబద్ధంగా కులగణన నిర్వహిస్తామని బోండా ఉమ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా బీసీ డిక్లరేషన్ ని వడ్డర్ల కోసం కులాల వారీగా ప్రకటించాం. కులాల వారీగా ఈ కులాల వారీగా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది, వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించాం. వృత్తిదారులకు, ఎందుకంటే క్వారీల్లో పనిచేసి అలాగే భవన నిర్మాణ రంగంలో పనిచేసినటువంటి మా వడ్డెర సోదర సోదరీమణులు చాలా చిన్న వయసులోనే ఇబ్బందులకు ఆరోగ్యంగా అనారోగ్యం పాలవుతా ఉన్నారు. వాళ్ళకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చేటట్టుగా అన్ని బీసీ వర్గాలకి 50 సంవత్సరాలకే పింఛను. ఇవాళ మా నియోజకవర్గ వడ్డెర సాధికార సమితి అధ్యక్షురాలైన మా సోదరి మరి సావిత్రి కానీ, అలాగే మా దుర్గారావు కానీ, గురుమూర్తి కానీ, మస్తాన్ కానీ, మా దుర్గ కానీ, మా వెంకటరామణం కానీ, శ్రీను కానీ, వెంకటేశ్వరరావు కానీ, కుంచాల వెంకటేశ్వరరావు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పాంప్లెట్లు ముద్రించి వడ్డెర సామాజిక వర్గానికి రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక చేయబోయే కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఇంటింటికి తిరిగి వడ్డెర జాతిని జాగృతం చేస్తానికి ముందుకొచ్చారు. వాళ్ళు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో వడ్డెర్లకు ఏమైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ